స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. కీళ్లు అరిగిపోయాయని చెబితే మనలో చాలా మందికి ముందుగా మోకీళ్లే గుర్తుకొస్తాయి, లేదంటే తుంటికీలు గురించో భుజం కీలు గురించో ఆలోచిస్తారు. నిజమే. అయితే మోకీళ్లు తుంటికీలు మాదిరే మన వెన్నులోని చిన్న చిన్న కీళ్లలో కూడా అరుగుదల కనిపిస్తూ ఉంటుంది. వెన్నెముకలోని చిన్న చిన్న కీళ్లనే ఫేసెట్ జాయింట్స్ అంటారు. నడుములో తీవ్రమైన నొప్పికి కారణమయ్యే ఫేసెట్ జాయింట్స్ అరుగుదల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫేసెట్ జాయింట్స్ అంటే ఏంటి? మన వెన్నుపూసలో ఒక బోను పైన ఒక బోను, ఒక బోను పైన ఒక బోను అలాగా స్టాక్ చేసి ఉంటాయి. సో వాటి కనెక్షన్స్ ఏంటంటే యాంటీరియర్గా అంటే ముందుకు సైడ్ డిస్కులు ఉంటాయండి. అవి మనకి కుషన్స్ కింద పనిచేస్తాయి, ప్లస్ కొంచెం మూమెంట్ని కూడా ఇస్తాయి. వెనక సైడ్ మనకి అంటే ఈ మన అదర్ కీళ్ళు, వేరే కీళ్ళు, మోకాళ్ళు కానీ మడం కానీ మోచేతులు కానీ అలాంటి కీళ్ళు సైనోవియల్ జాయింట్స్ అంటాం. వెనక సైడ్ రెండు ఫెసెట్ జాయింట్స్ ఉంటాయి. ఈచ్ లెవెల్కి రెండు ఫెసెట్ జాయింట్స్ అన్నవి ఉంటాయి. సో అవి మనకి ఒకటి ఏంటంటే ముందు కొంగినప్పుడు లిమిటేషన్ ఆఫ్ మూమెంట్, అంటే మనకు ఆ కంట్రోల్ ఇవ్వటం కానీ, పక్కన సైడ్ రొటేషన్ చేసినప్పుడు బాడీ అటు ఇటు తిరిగినప్పుడు దానికి సహకరించడం కానీ ఈ జాయింట్స్ ద్వారా అవుతుంది. వెన్నులో పూసలు ఎందుకు అరుగుతాయి? బేసిక్గా అండి లైక్ ఎనీ అదర్ జాయింట్ అండి, మనకి ఒంట్లో బరువు ఎక్కువైనప్పుడు, ప్రాపర్ పాస్చర్ మెయింటైన్ చేయనప్పుడు, వాటికి సరైన స్ప్లింటింగ్ అంటే మన మసిల్స్ ఏవైతే ఉన్నాయో అవి గట్టిగా ఉన్నంతసేపు జాయింట్స్ని జాగ్రత్తగా చూసుకుంటాయి. సో మనం ఎక్సర్సైజ్ చేయక ఇలాగా ఇష్టం వచ్చిన లైఫ్ స్టైల్, గంటలు కూర్చోటాలు టీవీ ముందు కానీ కంప్యూటర్ ముందు కానీ ఇలాంటి వాటి వల్ల ఈ ఫెసెట్ జాయింట్స్ ఇంకా తొందరగా అరిగే అవకాశం ఉంటుంది. వెన్నులో పూసలు అరిగితే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? బేసిక్గా ఫెసెట్ జాయింట్స్ అరిగినప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుందండి. ఇప్పుడు దీనికి ఏంటంటే డిస్క్ కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది, ఫెసెట్ జాయింట్స్కి కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది, సెక్రోలియేటిస్ అన్న కండిషన్కి కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది, అండ్ వేరియస్ అదర్ కండిషన్స్కి కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. కానీ ఈ బ్యాక్ పెయిన్ మనకి వేరే ఎలా తెలియాలి అన్నప్పుడు, ఒకటి ఇప్పుడు పొద్దున్న లేచినప్పుడు కొంచెం పట్టేసినట్టు ఉండి కొన్ని స్టెప్స్ వేసుకున్న తర్వాత, లేకపోతే కొంచెం ఎక్సర్సైజ్ అది చేసిన తర్వాత, యాక్టివిటీ అయిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతుందండి ఫెసెట్ జాయింట్స్. ఎందుకంటే ఆ జాయింట్స్లోకి కొద్దిగా లూబ్రికేషన్ వచ్చి కొంచెం ఫ్రీ అవుతుంది. ప్లస్ ఈ ఫెసెట్ జాయింట్ నొప్పి అనేది కింద అరికాల దాకా పాదం దాకా పాకదు. యూజువల్లీ ఫెసెట్ జాయింట్ నొప్పి అనేది ఓన్లీ మోకాలు పై దాకే ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఈచ్ లెవెల్ పట్టి తొడభాగం వెనకాల కానీ పక్కకు కానీ ముందుకు కానీ రావచ్చు. వెన్నులో అరిగిన పూసలకు చికిత్స ఎలా ఉంటుంది? ఎనీ అదర్ జాయింట్ ట్రీట్మెంట్ అండి, మనకి ఫెసెట్ జాయింట్స్ అరుగుదలకు కూడా సేమ్ ప్రిన్సిపల్స్ వర్తిస్తూ ఉంటాయి. ఏంటంటే ముందు మందులు ఇస్తాము, మందులు ఇచ్చి వాళ్ళకి ఆ స్ప్లింటేజ్ ఏదైతే ఉందో అంటే మనం మసిల్స్ గట్టి చేసుకోవటం, అంటే దానికి ఎక్సర్సైజులు చేయటం. ఈ ఫెసెట్ జాయింట్స్కి ఇంజెక్షన్స్, రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్స్ అని ఉన్నాయండి. సో దానికి ఏంటంటే ఫెసెట్ జాయింట్స్కి వెళ్ళే నరాలని కాలుస్తాం అనమాట యూజింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఎబ్లేషన్. సో ఆ రేడియో ఫ్రీక్వెన్సీతోని ఆ నరాలని కాల్చినప్పుడు నరం ఫెసెట్ జాయింట్ దాకా వెళ్ళట్లేదు కాబట్టి ఆ నొప్పి మనకి తెలియకుండా ఉంటుంది. బట్ ఇలాగా నొప్పి తెలియట్లేదు అని చెప్పి దట్ డజంట్ మీన్ ఎక్సర్సైజ్ చేయకూడదు. దాని తర్వాత కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే రిజల్ట్ విల్ బి లాంగ్ లాస్టింగ్. లేకపోతే ఉట్టి నరాలు మళ్ళీ 3 months 6 months 1 yearలో పెరిగిపోతాయి, మళ్ళీ అదే నొప్పి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆ స్టేజ్ కూడా దాటిపోయింది, ఆ నొప్పి ఇంకా పోవట్లేదు, ఆ నరాలు కాల్చినా కానీ మళ్ళీ వెనక్కి వస్తుంది అన్నప్పుడు మనకి ఫైనల్ ట్రీట్మెంట్ వుడ్ బి సర్జరీ అండి. ఏంటంటే ఆ ఫెసెట్ జాయింట్స్ కదలకుండా మనం స్క్రూలు రాడ్లు వేసేసుకొని పై బోను కింద బోను అతకబెట్టేస్తాం. దాన్ని ఫ్యూజన్ ప్రొసీజర్ అంటారు. సో అలా అతకబెట్టిన తర్వాత ఇంకా దానికి మూమెంట్ ఉండదు, దానిలో నొప్పి కూడా ఉండదు. వెన్నులో పూసల అరుగుదలను నివారించుకోవచ్చా? ఫెసెట్ జాయింట్ ప్రాబ్లమ్స్, స్పైన్ ప్రాబ్లమ్స్ రాకుండా అండి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఏంటంటే ఒకటి మనం కరెక్ట్గా
ఎక్కువ బరువు కాకుండా ఒబిసిటీ లేకుండా చూసుకోవటం, ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ ఎక్సర్సైజ్ డైలీ, ఈవెన్ అడల్ట్స్ కంటే ఎవ్రీ డే హాఫ్ అన్ అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదిగాక ఈ వైటమిన్ డి అవి సరిపోనప్పుడు ఆ సమస్యలు కూడా దీనికి తోడవుతాయి. ఆస్టియోపోరోసిస్తో పాటు ఆర్థరైటిస్లు కూడా ఎక్కువ అవుతాయి. సో ఈ ఎక్సర్సైజ్ చేసేదేదో ఆ హాఫ్ అన్ అవర్ కొంచెం ఎండ తగిలేటట్టు చేసుకుంటే ఇంకా మంచిది. ప్లస్ మనకు అదర్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, టీవీల ముందు గంటలు కూర్చోవటం, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ మానేయటం, కంప్యూటర్ ముందు కూర్చోవాల్సి వస్తుంది, అది వాళ్ళకి తప్పదు అనుకోండి. బట్ కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్కి 45 మినిట్స్కి లేచి ఒక 5 మినిట్స్ అటు ఇటు నడిచి కొంచెం స్ట్రెచ్చింగ్ అవి చేసుకొని వచ్చి కూర్చుంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. అదిగాక స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, టూ మచ్ ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎదర్ డిస్క్స్ ఆర్ ఫెసెట్స్ ఆర్ ద బోన్స్. అండ్ స్మోకింగ్ అనేది దాంతో డీజనరేషన్ ఫాస్ట్గా అవుతుందండి, అండ్ జాయింట్స్ తొందరగా అరుగుతాయి, ఆస్టియోపోరోసిస్ కూడా త్వరగా వస్తుంది. సో ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకుంటే ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ, ఫెసెట్ ప్రాబ్లమ్స్ కానీ, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, అండ్ వేరియస్ అదర్ ప్రాబ్లమ్స్, ఈవెన్ డయాబెటీస్, షుగర్, బీపీలు, ఇవన్నీ రాకుండా మనం హెల్తీగా బతకచ్చండి.